ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే అధికార పార్టీ యొక్క తప్పుల్ని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అది పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమైనంటే మనం వైసీపీ చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపడం ద్వారా వారు సరిదిద్దుకొని వారి పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఒక మాట కూడా చెప్తా ఉన్నారు. సో అలాంటి సలహాలు అలాంటి విషయాలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా వాస్తవ పరిస్థితులు చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అవును కదా వీళ్ళు చెప్పింది నిజమే అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కొంతమంది చెప్తున్నటువంటి మాటలు వింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంగతి పక్కన పెట్టండి, కూటమి పార్టీ నాయకులే ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మనం పైకి కనిపిస్తున్నదంతా వేరు, గ్రౌండ్ రియాలిటీ. ఆ గ్రౌండ్లో ఏం మాట్లాడుకుంటారు అన్నది జనాల్లో తిరిగితే తెలుస్తుంది, తిరగకుండా ఎవరో చెప్పారని చెప్పడం కాదు. సో ఇప్పుడు విషయం ఏంటంటే 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారంట. ఓటమి గల కారణాలని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరంటే పాషా గారు. పాషా గారు అంటే గౌరవం ఉంది. ఇక్కడ పాషా గారిని తక్కువ చేయాలనో ఇంకోటి చేయాలనో నా ఉద్దేశం కాదు. కానీ అందులో పాషా గారు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, వాటితో మనం ఏకీభవించి తీరాల్సిందే. కానీ మెజారిటీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆశ్చర్యాన్ని కలిగించాయి. నాకు తెలిసిన విషయాలు కొన్ని మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తా. మరి ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో మీరే డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మొదటి కారణం ఏం చెప్తా ఉన్నారంటే ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఉద్యోగులలో వైసీపీ మీద తగ్గని వ్యతిరేకత, ఇంకా వ్యతిరేకత అనేది తగ్గలేదంట వైసీపీ పార్టీ పైన. నాకు ఆశ్చర్యం అనిపించింది. వ్యతిరేకత గురించి మాట్లాడితే, ఉద్యోగుల గురించి మాట్లాడితే వైసీపీ గురించి కాదు కదా మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి గురించి మాట్లాడాలి. ఇక్కడ జగన్ పైన వ్యతిరేకత తగ్గలేదు అనుకోండి, కూటమి పైన ఏమైనా ప్రేమ పెరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల కన్నా మేము ఎక్కువ ఇస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా చెప్పారు కదా, మరి ఆ హామీలు ఏమైనా నెరవేర్చారు? 2 సంవత్సరాలు అయింది కదా, మరి దీని గురించి కదా మనం ప్రశ్నించాలి. మరి ఉద్యోగులకు జగన్ మీద కోపం వచ్చి కూటమి పైన ప్రేమ పెరిగి మా డిమాండ్లు నెరవేర్చకపోయినా పర్వాలేదని చెప్పి ప్రేమతో రోడ్డు ఎక్కారా వాళ్ళు? ఏమైనా మా డిమాండ్లు నెరవేర్చండి అని చెప్పి 2 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మరి డిమాండ్ల సంగతి ఏంటని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. కనీసం వారి డిమాండ్లు నెరవేర్చే పరిస్థితి అయినా కనిపిస్తూ ఉందా? లేదు కదా. ప్రశ్నించినటువంటి ఉద్యోగులను పక్కన పెట్టేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా అందించడం లేదు కదా. సో కాబట్టి వాళ్ళు అంటున్నారు ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మాకు ఏదో జరుగుతుంది అనుకుంటే ఏమీ జరగలేదు, జగనే బెటర్ కదా అనేటువంటి పరిస్థితికి వచ్చిన మాట వాస్తవం కాదా? సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? వాలంటీర్ వ్యవస్థను ఏ రకంగా నాశనం చేశారు? సో వీరందరి తరపున ప్రశ్నిస్తున్నది ఎవరు, ఫైట్ చేస్తున్నది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించాలి. సో వారి తరపున ప్రశ్నించేటువంటి పార్టీ పైన, జగన్ పైన మరి ఉద్యోగులలో వ్యతిరేకత ఎట్లా ఉంటుందో నాకు అర్థం కాలేదు. మరి అదేవిధంగా కొత్త ఓటర్లను ఆకర్షించలేకపోతా ఉంది వైసీపీ పార్టీ. ఇక్కడ ఈ కొత్త ఓటర్లంతా కూడా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో చేరుతూ ఉన్నారంట. మరి ఎలా డిసైడ్ చేశారో నాకు అర్థం కాలేదు. అంటే కొత్త ఓటర్లు అటువైపే వెళ్తున్నారని చెప్పి దేని ఆధారం చేసుకొని చెప్పారో నాకైతే తెలియదు. కానీ వాళ్ళు అటువైపు పోవడం లేదనడానికి నేను కొన్ని కారణాలు చెప్పగలను. ఎందుకంటే నిరుద్యోగులు అంటే కొత్త ఓటర్లు అంటే యువతనే కదా. ఈ యువతకి ఏమైనా వీళ్ళు ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, ఈ 2 సంవత్సరాల కాలంలో ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించారా? కల్పించినందుకే వాళ్ళు ఏమైనా అటువైపు పోయారా? లేదు కదా. అంటే అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, యువతనే కదా. మరి ఆ యువతకి ఏమైనా అలాంటి అవకాశాలు కల్పించారా? ఈ కారణాల చేత వాళ్ళు అటువైపు తిరిగి చూసే అవకాశమే లేదు కదా. అండ్ జనసేన పార్టీ గురించి చెప్తా ఉన్నారు. అందులో ఉన్నటువంటి క్యాడరు, అందులో ఉన్నటువంటి అభిమానులు ఎంతో అసంతృప్తితో ఉన్నారు. ఇంకా మొన్న తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత ఇంకా అసంతృప్తి అనేటువంటిది ఎక్కువైపోయింది. ఏదైనా వీళ్ళ మీద దాడులు జరిగినా కూడా ఉంటే ఉండండి, పోతే పోండి అనేటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా. మరి ఆ పార్టీలో ఎందుకు చేరాలనుకుంటారు? అదొకటి. ఇక్కడ బీజేపీ పార్టీ గురించి మీరు చెప్తా ఉన్నారు. అంటే యువత అంతా కూడా బీజేపీ పార్టీలో కూడా చేరుతా ఉన్నారని. ఎందుకు చేరుతారని నాకు అర్థం కాలేదు. పెట్రోల్ ధరలు పెంచినందుకు చేరుతారా? గ్యాస్ ధరలు పెంచినందుకు చేరుతారా? బంగారం కొనొద్దని చెప్పినందుకు చేరుతారా? రూపాయి విలువ పడిపోతున్నందుకు చేరుతారా? రానున్న రోజుల్లో మరి నిత్యావసర సరుకుల ధరలు పెరగబోతున్నాయనేటువంటి ఒక చర్చ ఏదైతే ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారో దానికోసం బీజేపీ పార్టీలో చేరుతారా? దేనికోసం చేరాలి? మరి ఎప్పుడు పెంచినటువంటి విధంగా రేట్లు పెంచుతూ ఉన్నారు. కమర్షియల్ సిలిండర్ 900 పెంచారు, ఎప్పుడైనా పెంచారా? పెట్రోల్ డీజిల్ ధరలు 3 రూపాయలకు పైగా పెంచారు, ఎప్పుడైనా పెంచారా? ఇవన్నీ పెంచుతున్నందుకు బీజేపీ పార్టీలో చేరుతారా? మరొక పాయింట్ ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోవడానికి ఎక్స్ సీఎంగా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. జనాలలో వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతుందంట. ఎక్కడ పెరిగింది? ఎవరన్నారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కానీ ఎవరన్నా నిరసనలు వ్యక్తం చేశారా? జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరన్నా వచ్చి బయటకు వచ్చి మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి నువ్వు పోవట్లేదు, సిగ్గుపడు నువ్వు అని చెప్పి నిరసనలు ఎక్కడైనా వ్యక్తం చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే ఏమవుతుందో అనే అంశాలకు సంబంధించి పాషా గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు.
మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోయినప్పటికీ కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళు కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కదా. ఇది వాస్తవం కదా, అందరికీ తెలుసు కదా. పబ్లిక్ అదే అంటారు, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోయినా కూడా ఈ రకంగా ప్రశ్నించడం అనేటువంటిది, మా తరఫున మాట్లాడడం అనేటువంటిది మేము దీంతో ఏకీభవిస్తున్నామని చెప్పి అందరూ సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది కదా. అండ్ అదేవిధంగా 120 ఇన్ఛార్జుల్లో 70 మందికి పైగా పనితీరు బాగలేదు అని చెప్పారు. మరి ఏం ఆధారంతో చెప్పారో నాకైతే తెలియదు. బట్ ఎన్నికలు వీళ్ళందరూ లైట్గా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి 2029లో ఓడిపోతారని చెప్పారు. ఏ లీడర్ అయినా సరే ఎన్నికల సందర్భంగా ఎవరు లైట్గా తీసుకోరు. కొన్ని సందర్భాల్లో ఉంటుంది, అంటే వారు వన్ సైడే ఉన్నప్పుడు, గాలి ఒక పార్టీ వైపే వీస్తున్నప్పుడు అప్పుడు కొంచెం డబ్బు ఖర్చు పెట్టడానికి కానీ ఇంకో దానికి కానీ కొంచెం అట్లా ఏదైనా ఉంటుంది తప్పితే ఏ లీడరు ఓడిపోవాలని కోరుకోడు, కష్టపడతారు. మీరు 2024లో ఎగ్జాంపుల్ ఏదైతే చెప్తా ఉన్నారు, 2024లో జరిగినాయి చాలా తప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఏ రకంగా ఉన్నాయంటే అభ్యర్థులు అటు నుంచి ఇటు అటు మార్చడము, ఇట్లా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతాయి, చాలా ఉన్నాయి. సో ఆ కారణం చేత అప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తినటువంటి మాట వాస్తవం. అక్కడ సమన్వయం లేక ఆ లీడర్ సరిగా పని చేసుకోలేకపోయినారు. సో 2029లో ఈ కారణం చేత ఓడిపోతారని చెప్తా ఉన్నారు. కూటమి లెక్కనే తీసుకుంటే, కూటమిలో మొత్తం వద్దు, టీడీపీ పార్టీకి సంబంధించి తీసుకుంటే కనుక అందులో 135 మందిలో దగ్గరగా 79 మంది మళ్ళీ గెలిచే అవకాశం లేదని చెప్తా ఉన్నారు. మరి దాని గురించి మనం మాట్లాడడం మనకేంటంటే ప్రతిపక్షంలో ఉన్నట్టు వాటిని ప్రశ్నిస్తాం మనం, అధికార పక్షం యొక్క తప్పులు మనం ఎక్కడగా మాట్లాడడం లేదు. అదేవిధంగా వైసీపీ క్యాడరు వేరు పార్టీలో చేరుతున్నారు, పార్టీ మీద నమ్మకం లేక అని చెప్తా ఉన్నారు. సో నాకు తెలిసి వైసీపీ క్యాడర్ డబ్బుకు భయపడడం లేదు, కేసులు పెట్టినా భయపడడం లేదు, ఆస్తులు ధ్వంసం చేసినా కూడా భయపడకుండా గట్టిగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే పట్టుకుంటాం, మేము వేరే జెండా మోయమని చెప్పి, వేరే వాళ్ళ జెండా మా ఇంటి పైన ఉండదని చెప్పి ఖరాఖండిగా చెబుతున్నటువంటి పరిస్థితి. సో ఆ క్యాడర్ గురించి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా నిర్లక్ష్యం చేశారు అంటే గత ఎన్నికల అంతకుముందు 2024 ఎన్నికల సందర్భంగా నిర్లక్ష్యం చేసినటువంటి మాట వాస్తవం. దాన్ని మనం కొట్టిపారడానికి లేదు. లీడర్లు కూడా ఇప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు వాళ్ళు కూడా వ్యతిరేకతతో ఉన్నారంటే అప్పుడు వాళ్ళు సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వలేదు, ఎవరైనా ఊర్లో ఎవరికైనా పంచాయతీ ఉంటే చెప్పేటువంటి అవకాశం కూడా మాకు ఇవ్వలేదనేటువంటి అభిప్రాయాలతో వాళ్ళు ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని మాత్రం వాళ్ళు పని చేయలేదు. అంటే అదేవిధంగా కమిటీలకు సంబంధించి గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు వేయడం లేదు, జనవరికి డెడ్ లైన్ ఉన్నది, అయినప్పటికీ కూడా ఆలస్యం చేస్తూ ఉన్నారంటే ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇక్కడ అంతకు ముందులాగా కాకుండా పార్టీ కోసం ఎవరు కష్టపడి పనిచేస్తారో, ఎవరిని ఈ కమిటీలో ఉంచితే పార్టీని బలోపేతం అవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోనే ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి మాట వాస్తవం. అందుకోసమే ఈ కమిటీలకు సంబంధించి కొంత ఆలస్యం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కూటమికి సంబంధించి ఎంతో కొంత వ్యతిరేకత ఉందంటారు. ఎంతో కొంత వ్యతిరేకత ఏది నాకు అర్థం కాదు. విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది కదా. ఆ వ్యతిరేకత గురించి మనం ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాం? సో ఇక్కడ ఈ వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డికి రాదు అని అంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించేటువంటి పార్టీ, వారికి ఎగనెస్ట్గా ఉన్నటువంటి పార్టీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. మరి ప్రజల తరపున పోరాటం చేస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. మరి మీరు చెప్పిందే నిజమైతే సింగిల్గా పోటీ చేయగలరా వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అనుకుంటే, వాళ్ళే బలంగా ఉన్నారనుకుంటే, అసలు వాళ్ళపైన వ్యతిరేకత లేదు అనుకుంటే వాళ్ళు ఏమైనా సింగిల్గా పోటీ చేసేటువంటి అవకాశం ఉందా? అండ్ మరొక పాయింట్, జనసేన ఒక నెరేటివ్ సృష్టించగలిగిందంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెరేటివ్ సృష్టించలేకపోయిందంట. కేవలం మావిగాను 3 రాజధానులు అని చెప్పి ఏదో చెప్పారు కాబట్టి ఇది వర్కౌట్ కాదు, చాలా డ్యామేజ్ జగన్మోహన్ రెడ్డికి ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఓకే, జగన్ గారు చెప్పినటువంటి మావిగాను కానీ 3 రాజధానులు కానీ వర్కౌట్ కావు అని మీరు అంటున్నారు. ఓకే, రైట్. మరి అమరావతి కరెక్టు అని చెప్పి ఎందుకు కరెక్టో దానికి సంబంధించి మీరు ఏమైనా చెప్పగలరా అమరావతి గురించి? ఇక్కడ ఏంటి కూటమి సృష్టించినటువంటి నెరేటివ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాది, జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపిన హంతకుడని, జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని గెంటేశాడని చెప్పి, విధ్వంసం అని చెప్పి, గొడ్డలిపాటి అని చెప్పి ఆ రకంగా వాళ్ళ నెరేటివ్ సృష్టించారు ప్రజలను తప్పుదో పట్టించడానికి. ప్రజలకు అర్థమైంది వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలని. ఒకసారి 2 సార్లు దానికి ఒక అందం ఉంటుంది, అంతే తప్ప ప్రతిసారి చెప్పిన అబద్ధాన్ని చెప్పి 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 ఏమవుతుందో చెప్పండి. వాళ్ళు సృష్టించినటువంటి ఫేక్ ప్రాపగండ ఏదైతే ఉందో అవి న్యాయస్థానంలో ఎక్కడైనా ప్రూవ్ అవుతున్నాయా? కేవలం వాళ్ళు ఎన్నికల సందర్భంగా వాడుకోవడానికి మాత్రమే పనికొచ్చినాయి. వాళ్ళు ఈ ఎన్నికల్లో లబ్ధి పొందినారు, కానీ ప్రతిసారి అదే పనికొస్తుంది అనుకుంటే అది పొరపాటు.
ఇక జగన్ ఫేస్ వాల్యూ గురించి మాట్లాడతారు. ఒక్కసారి పని చేస్తుందంట ఫేస్ వాల్యూ అనేటువంటిది, వచ్చేసారి పని చేయకపోవచ్చు అని చెప్పి వీరంటారు. నాకు ఇదే అర్థం కాలే. 2029లో ఓటమి గల కారణాలంటూ 2024కు సంబంధించి చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారు. సో ఆయన ఓట్లు ఆయనే చీల్చుకున్నాడు అని చెప్పారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎస్సీలు, బీసీలు, మైనారిటీల గురించి మాట్లాడకూడదని వాళ్ళ ఉద్దేశం అయిండవచ్చు. దాంతోపాటు ఏమంటారంటే రెడ్లు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం లేదు అని అంటారు. కనీసం రెడ్లకి ఏం చేశాడని చెప్పి అంటారు. చూడండి, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అనొద్దు అంటున్నారు, నా రెడ్లు అనేటువంటి పాయింట్ని తీసుకొని చెప్తా ఉన్నారు. రెడ్లకి ఏం చేశారు, రెడ్లకి ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు దూరంగా ఉన్నారని చెప్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది, మనం ఏకతాటి పైన లేకపోవడం వల్ల వచ్చినటువంటి ఫలితాలు ఇవి. సో కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఏకతాటి పైన ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చినారు. పైగా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి చాలామంది గతంలో ప్రతి పోస్టు రెడ్లకే ఇస్తారా మీరు అని చెప్పి వీళ్ళే మాట్లాడినారు. మళ్ళీ ఇప్పుడు రెడ్లకు మీరు ఏం చేస్తారని అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ వర్గాలను వైసీపీకి దూరం చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా మాట్లాడినట్టుగానే నాకు అనిపిస్తూ ఉన్నది. అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ని సూపర్ హీరో చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఆయన గురించి మాట్లాడి అని చెప్పి. సో ఖచ్చితంగా మాట్లాడతారు, రాజకీయంలో ఉన్నప్పుడు మాట్లాడితే మాట్లాడకూడదా? ఇప్పుడు 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి ఆయన అబద్ధం చెప్పాడు. ఇది అబద్ధం అని చెప్పి ఆయన టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకూడదా? ఆ తప్పు జనాలకు తెలియజేయాలి కదా. డ్రగ్ కంటైనర్ వచ్చిందని చెప్పి ప్రచారం చేశారు, అది తప్పు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడకూడదా? ఖచ్చితంగా మాట్లాడతారు. రిషికొండకు సంబంధించి అక్కడికి వెళ్ళి హడావిడి చేసినటువంటి గుండు కొట్టారని చెప్పి ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా చెయ్యొచ్చా అని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారో, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఆ పక్కనే రిషికొండ పక్కన కొండ మొత్తం గుండు కొట్టేస్తూ ఉన్నారు కదా. మరి దాని గురించి ప్రశ్నించొద్దా? పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి ప్రశ్నిస్తారు. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఎన్నికల సందర్భంగా వాడుకొని ఇప్పుడు వదిలేశారు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ప్రశ్నిస్తారు. అండ్ అదేవిధంగా తిరుపతి లడ్డు గురించి తప్పుడు ప్రచారం చేసి ఆ భగవంతుడి ప్రతిష్ట దిగదార్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆయన టార్గెట్ చేసి ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ ప్రశ్నించడం ద్వారా పవన్ కళ్యాణ్ హీరో అవుతాడా? ఆయన తప్పులు కదా తెలిసేది. మరొక విషయం ఏంటంటే అశోక్ గజపతిరాజు లాంటి వాళ్ళను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం తప్పు అని అంటారు. మరి అశోక్ గజపతిరాజు గారు గొప్ప వ్యక్తి అయితే మరి రిషికొండకు సంబంధించి అదొక పిచ్చాసుపత్రి అని చెప్పి అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ఆ పిచ్చాసుపత్రి చేర్చాలని చెప్పి ఎట్లా మాట్లాడతారండి? అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడితే కూడా తప్పంటే ఇంకేం చెప్తాం? మరి ఇవన్నీ చూసుకున్నప్పుడు 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఇవన్నీ మనం ఎట్లా చెప్తాం? ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెల జీతం వచ్చినట్టుగా ఈ పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అప్పుడు ఆర్థికంగా బలపడ్డారు. ఆంధ్రప్రదేశ్ యొక్క జీఎస్టీ కూడా పెరిగింది. అంటే వాళ్ళ కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ కూడా పెరిగింది. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఏ వర్గాల ఆనందం ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెరేటివ్ లేదంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెరేటివ్ ప్రజలే. వాళ్ళ సమస్యలు మా సమస్యలకి అనుకొని ఈరోజు ఫైట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరము ఈ సూపర్ 6 అమలు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్లే సూపర్ 6 రెండో సంవత్సరం సూపర్ 6 సంబంధించి రెండో సంవత్సరం ఎంతో కొంత అమలు చేయగలిగారు. అది వైసీపీ చేసినటువంటి పోరాటం వల్లే, వాళ్ళు ప్రశ్నించడం వల్లే. అండ్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం వల్లే, గ్రామాల్లో గట్టిగా వాళ్ళ క్యాడర్ తిరగడం వల్లే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అనేటువంటిది ఆగిపోయింది కదా. మరి ఇది ఎవరి వల్ల? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం వల్లే కదా. మరి ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నందువల్లే కదా, జగన్ గారికి సపోర్ట్ చేయడం వల్లే కదా 1 కోటికి పైగా సంతకాలు సేకరించడం జరిగింది. ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఆ అభిప్రాయాలను చెప్పేటువంటి క్రమంలో దాని వెనుక కుట్ర కోణం అనేటువంటిది ఉండకూడదనేది నా అభిప్రాయం. పాషా గారు చెప్పిన దాంట్లో కొన్ని ఏకీభవించవచ్చు. నేను ఆల్రెడీ గత 15 రోజుల క్రితమే ఒక స్క్రిప్ట్ కూడా రాసుకోవడం జరిగింది. వైసీపీ క్యాడర్కు ఒక దండము, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ దేవుడే కాపాడాలి, ఆ దేవుడే దిక్కు, వీడియోలు చేయాలా వద్దా అనేటువంటి అంశానికి సంబంధించి కొన్ని పాయింట్స్ నేను రాసుకోవడం జరిగింది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వైసీపీ క్యాడర్ చేస్తున్నటువంటి కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి. ఆ పొరపాట్లు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 2029లో పాషా గారు చెప్పినట్టు ఈ కారణాల చేత ఓడిపోతాయని ఏదైతే చెప్పారో అది నిజమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.